నేను తగ్గవలసి ఉన్నది. అందరూ ఆమేన్ చెప్పగలరా? ఎవరు ఆయన? ఎవరు హెచ్చాలి? ఈ రాత్రి ఎవరు హెచ్చవలసి ఉన్నది? చెప్పండి అమ్మా పెద్దంగా. ఈ రాత్రి ఎవరు హెచ్చవలసి ఉన్నది? చెప్పండి అందరూ. నా యేసయ్య హెచ్చవలసి ఉన్నది. నేనెందుకు తగ్గాలే? నేనెందుకు తగ్గాలే అని మనం అనుకోం. కానీ మన మనసు అంటది నేను తగ్గేదే లేదు. పైకేమో ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆమెన్. లోపల నేను తగ్గవలసి ఉన్నది అనాలి కదా. ఎక్కడ అనాలి? లోపల బయట? లోపల కదా. ఆయన హెచ్చవలసి ఉన్నదని ఎలుగెత్తి మనము లోకమంతా చెప్తాం, ఆమెన్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ హెచ్చింపబడి ఉన్నాడు. అయితే నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పటము పైకి చెప్తాం, కానీ లోపల తగ్గేదే లేదు. తగ్గేదే లేదు అని చెప్తాం మనం. కానీ ఈ మాటలు చెప్తున్న వ్యక్తిని గురించి ధ్యానిస్తుంటే చాలా ఒక గొప్ప సంతోషం కలుగుతూ ఉంది. ఆయన పేరు బాప్తిస్మిచ్చి యోహాను. హల్లెలూయా. ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడంటే, సాక్షాత్తు యేసు ప్రభు ఈయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు ఈయన, ఏంటి అని అంటే, ఆయన మండుచు ప్రకాశించున్న దీపం. హల్లెలూయా. ఆయన ఎవరు? యేసు ప్రభువుని హెచ్చవలసి ఉన్నది. నా యేసయ్య హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఎవరైతే చెప్తూ ఉన్నారో ఆయన గురించి ఏం చెప్పబడుతుందంటే, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎవరి కొరకు? ఎవరి కొరకు మండుచు ప్రకాశిస్తున్న దీపము? చెప్పలేదు మీరు. ఎవరి కొరకు? జనుల కొరకమ్మా. దేవుని కొరకు ఎట్లా? దేవుని కొరకు ఆయన జనుల కొరకు పంపబడి ఉన్నాడు. మండుచు ప్రకాశించున్న దీపం. ఆ కింద లైన్, నెక్స్ట్ కంటిన్యూషన్ లైన్ చదివితే మీకు ఆయన గురించి యేసు చెప్తున్న మాట మీకు అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ లైన్లో ఉంటుంది, మీరు కొంతకాలం ఆ వెలుగులో అన్న మాట చదువుతాం. ఎంత రెఫరెన్స్? మత్తయి సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5:33-35 ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడిరి. హల్లెలూయా. ఆ మండుతూ ప్రకాశించున్న దీపము కొంతకాలము వెలుగును కలగజేస్తూ ఉంది అనేకులకి. చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఎందుకంటే అలాగనే మనల్ని కూడా మండిస్తున్న దేవుడు మనం కూడా అనేకులకు వెలుగును కలగజేయడం గాక. హల్లెలూయా. మీరు కొంతకాలము అతని వెలుగులో ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా. ఎంత బాగా, ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మీరు కొంతకాలము ఆయన వెలుగులో ఆనందించడానికి ఇష్టపడ్డారు. బాప్తిస్మిచ్చి యోహాను మన ఫేవరెట్ ఆయన అని చెప్పుకునేటట్లు అనేకులు ఆయన చూస్తుంటేనే ప్రాణం లెగిసి వస్తూ ఉంది. ప్రాణానికి తెప్పరలేటం జరుగుతూ ఉంది. ఊపిరి తిప్పబడుతూ ఉంది. ఊపిరి పోయే వాళ్ళకి ఊపిరి తిప్పబడతా ఉంది. అనేకులకి జీవితం మీద ఆయన చూస్తుంటే, ఆయన స్వరం వింటుంటే ఓ నిరీక్షణ కలుగుతూ ఉంది. ఈయన మూలాన మనకి ఈయన ముఖం చూస్తుంటే నెమ్మది, దేవుని యొక్క దయ, కృప మనము అనుభవిస్తున్నాం. ఈయన మాటను మనము వినాలి. యేసు ప్రభు మండుచు ప్రకాశించున్న దీపమని సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఆయన అడుగుతున్నారు, ఎవరయ్యా నువ్వు? అసలు నువ్వెవరివి? ఇంతమంది మనుషులు ప్రభావితం చేయబడుతున్నారు. మామూలు మనిషిగానే పుట్టినవాడివి కదా, ఇంతమంది మనుషులను ప్రభావితం చేస్తూ ఉన్నావు. వాళ్ళందరూ మాట్లాడకుండా
ఎంత సైలెంట్గా, ఎంత భయభక్తులతో, ఎంత విధేయతతో నిన్ను బట్టి దేవుని వైపు చూస్తూ ఉన్నారు. దేవుడంటే వాళ్ళకు ఒక ఆశ కలుగుతూ ఉంది, ఇష్టం పుడుతూ ఉంది, నిరీక్షణ కలుగుతూ ఉంది. ఆమెన్. నువ్వెవరివయ్యా? నువ్వు ప్రవక్తవా? నువ్వెవరివి? ఏలియావయ్యా? వెళ్ళిపోయిన ఏలియా మళ్ళీ వచ్చాడా? ఎవరివి నువ్వు అంటే మీరన్నట్ల ఏం కాదు. ప్రభువు త్రోవలను సరళము చేయుటకు అరణ్యములో వినిపిస్తున్న ఒక శబ్దమును అని యెషయా ద్వారా పలకబడినట్లుగా నేను నా ప్రభువైన యేసయ్య యొక్క త్రోవలను సరళము చేయవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలో ఆజ్ఞాపించబడుతున్న ఒక శబ్దము, నేను ప్రభువు త్రోవలను సరళం చేయడానికి వచ్చిన ఒక శబ్దాన్ని అయ్యా. నేను నా గురించి చెప్పిన మాట నెరవేర్చబడుతూ ఉంది. ఒక అరణ్యంలో జీవిస్తూ మిడతలను ఆహారంగా తింటూ, ఓ తోలుదొట్టుని కట్టుకుంటూ, దేవుని కొరకే యేసయ్య మార్గాల్ని సరళం చేయటానికి, యేసయ్య యొక్క ప్రేమను, యేసయ్య యొక్క మహిమను చూడాలి, పొందాలి, ఇష్టపడాలి అనే ఒక నిరీక్షణ, ఆశ ఆయన చూస్తే కలిగేటట్లుగా ఒక స్వరాన్ని నేను, హల్లెలూయా, హల్లెలూయా, ఆయనకు ముందుగా పంపబడిన స్వరాన్ని, ఆయనకు ముందుగా పంపబడిన స్వరాన్ని అయ్యా నేను అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కిందకు వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నేను ఆయన కంటే ప్రముఖుణ్ణి కాదు. మీరు చదవండి అక్కడ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలోన 30వ వచనం చదువుదాం. నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందువాడు ఎవరు? యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభువు త్రోవలను సరళం చేసే ఒక స్వరాన్ని అని చెప్పిన యోహాను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? యేసు ప్రభువు ఈయన ఎంతకు వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. నీతి యావత్తు ఇలాగ నీ ద్వారా నెరవేర్చబడాలి. ఇప్పుడు యేసు ప్రభువుకి పాస్టర్ గారు ఎవరు చెప్పరేంటి మీరు? బాప్తిస్మం ఇచ్చే యోహానేనా? వాళ్ళ చర్చిలోనేనా బాప్తిస్మం తీసుకుంది? ఎస్, అవును. అయితే నాకంటే ముందువాడు, నాకంటే ముందువాడు, ఇంకో మాట ఏంది? నాకంటే ప్రముఖుడు అని. అంటే ఇప్పుడు తనకి ఎంత ఇమేజ్ వచ్చింది కదా. యేసుప్రభు అంటే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి జ్ఞాపకము, ఆయన పరిచయమే లేదు. అయితే యేసుని గురించి నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందువాడు. ఎవరు పుట్టారు ముందు? బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టాడు, ఆ తర్వాత యేసుప్రభు పుట్టాడు. నాకంటే ముందువాడు, ఆది అందు ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, వాక్యమై ఉన్నవాడు. ఆయన ఎవరు? ఆయన ఎంతటి వాడంటే, నేను ఆయన ప్రముఖుణ్ణి, నాకంటే ముందు వాడిని ఎందుకంటున్నా అంటే, ఆయనలో ఉన్న ఆ ప్రముఖము, ఆ ప్రాముఖ్యత, ఆ గొప్పతనము ఎంత అంటే పై వచనంలో ఉంటుంది 27. ఆయన చెప్పుల వారును కూడా విప్పటానికి, ఆయన వేసుకున్న చెప్పులు విప్పటానికి కూడా నా చేతులకు అర్హత లేదు. ఇతను మాట్లాడుతుంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అవిధేయతను తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో ఉన్న అక్రమాన్ని తెలుసుకుంటున్నారు, వాళ్ళలో ఉన్న నిర్లక్ష్యాన్ని తెలుసుకుంటున్నారు, వాళ్ళలో ఉన్న రూడ్నెస్ని తెలుసుకుంటూ ఉన్నారు, వాళ్ళలో ఉన్న కఠినత్వాన్ని తెలుసుకుంటున్నారు, వాళ్ళలో ఉన్న భయంకరమైన శరీరానుసారమైన ఆ స్వభావాల్ని తెలుసుకుంటున్నారు. అదే బిడ్డల్లో విధేయత కలుగుతూ ఉంది. మా తల్లిదండ్రులకు లోబడాలి కదా, వాళ్ళ మాట వినాలి కదా, మేము వాళ్ళకి ఇష్టంగా బ్రతకడానికి కదా మా తల్లిదండ్రులు మమ్మల్ని పుట్టించింది. మేము అలా ఉండటానికి మమ్మల్ని పెంచుతున్న మా తల్లిదండ్రులకు మేము ఎంత ఇబ్బందికరంగా ఉన్నామనే వాళ్ళలో ఒక భారం కలుగుతూ ఉంది. ఈయన మాట్లాడుతూ ఉంటే
అయితే ఈయనంటాడు, నేను చెప్పుల వారును విప్పటానికి కూడా యోగ్యుని కాదు. ఎంత గొప్ప యేసుని గురించి ఎంత ఘనపరుస్తూ ఉన్నాడు, గొప్ప చేస్తా ఉన్నాడు. ఈయనొక దేవుని మనస్సుని, దేవుని యొక్క ఆ స్వభావాన్ని, దేవుని యొక్క గుణగణములను ఎరుగున్నవాడు. హల్లెలూయా. ప్రవక్త అంటే ఎవరు? ప్రవచనం చెప్పేవాడా? కాదు. ప్రవచనం చెప్పేవాళ్ళనే ప్రవక్తలు అన్నారు. దేవుని మనస్సు ఎరిగి, దేవుని స్వభావములను ధరించుకొని, దేవుని యొక్క గుణాతిశయములతో నిండుకున్నవాడే ప్రవక్త. అతనిని దేవుడే ప్రవక్త అని పిలుస్తాడు. అతడు ప్రవచనం చెప్పడం వల్ల కాదు, కానీ అతని యొక్క గుణ లక్షణము, అతని యొక్క స్వభావము, అతని యొక్క జీవిత విధానము, అతని యొక్క నడవడి, అవన్నీ కూడా అతనిని దేవుని చేత నా ప్రవక్త, నేను పెందల కాడ లేచి నా ప్రవక్తలను పంపుతూ ఉన్నాను, రాజుల దగ్గరికి నేను పంపుతూ ఉన్నాను. అభిమలెకు రాజు, అతడు నువ్వు ఇబ్బంది పెడుతూ అతని భార్యను బాధ పెడుతూ ఉన్నావు, అతను ఎవరు అనుకుంటున్నావు? నా ప్రవక్త. అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. అప్పుడు నీకు, నీ రాజ్యంలో ఉన్న వారికి హల్లెలూయా అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా. కాబట్టి దేవుని మనసు ఎరుగున్నవాడు ఈ బాప్తిస్మిచ్చి యోహాను. ఈ మాటలన్నీ ఎందుకు ఈ రాత్రి ధ్యానిస్తున్నామంటే, మనం కూడా ఆ వెలుగులో ఆనందించటం కాదు, ఆ వెలుగుగా మార్చబడదుము కాక. ఆ వెలుగుగా మనల్ని మార్చడానికే యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. యేసు ప్రభు యొక్క ఆ తగ్గింపు, యేసు ప్రభు యొక్క పుట్టుక నుంచి భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు, ఆయన యొక్క మరణము, పునరుద్ధానములు, ఆయన యొక్క సిలువలో ఆయన పడిన శ్రమలు, భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఆయన యొక్క తగ్గింపును తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన తగ్గింపును తెలియజేస్తాం. ఆయన ఎంత తగ్గింపు అయితే ఈ లోకములో చూపించాలో అంత తగ్గింపును చూపువాడై ఉన్నాడని ముందుగానే ఎరిగి ఉన్నవాడు ఈ బాప్తిస్మిచ్చి యోహాను. హల్లెలూయా. అందుకనే అంత జ్ఞానాన్ని, అంత యేసయ్యను గురించిన అంత ఆ మంచి స్వభావాన్ని, జ్ఞానాన్ని, గుణాల్ని ఎరిగి ఉన్న యోహాను గురించి అంటాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అంత గొప్పవాడు యోహాను. అయితే పరలోక రాజ్యంలో అల్పుడుగా ఎంచుకుంటాడు, చూసావా? తగ్గించుకుంటాడు. అల్పుడుగా ఎంచుకొని తగ్గించుకునేవాడు అంతకంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎవరిని స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని చెప్తున్న ఆ లిస్ట్ ఎవరిదంటే, అప్పటి వరకు ఉన్న భక్తులు. అప్పటి వరకు ఉన్న భక్తులు బాప్తిస్మం ఇచ్చు యోహాను దినముల వరకు, పుట్టినప్పటి నుంచి, మనుషులు పుట్టినప్పటి నుంచి అప్పటి వరకు ఆయన కంటే గొప్పవాడు లేడు. అయితే అప్పటి నుంచి పరలోక రాజ్యం కొరకు ఎవరైతే తగ్గించుకుంటారో తమ్మును తాము, వారు పరలోక రాజ్యములో మిక్కిలి గొప్పవారుగా ఉంటారు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మనము యేసు ప్రభు చెప్పిన ఆ మాటల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఏదన్నా ఒక గొప్ప ప్రదేశానికి వెళ్ళారనుకోండి, విందుకు వెళ్ళారనుకోండి, ఏదైనా పండగ జరిగే ప్లేస్కి వెళ్ళారనుకోండి, అక్కడ మిమ్మల్ని కూడా ఆహ్వానించినప్పుడు మీరు అగ్రపీఠాల మీద కూర్చోవద్దు. మిమ్మల్ని మీరు గొప్పగా ఎంచుకొని ఆ గొప్ప ప్లేస్లో కూర్చోవద్దు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభుని దేవుని కుమారుడిగా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ సర్వలోకానికి చక్రవర్తి, సర్వ సృష్టికి అధికారము కలిగి ఉన్న వ్యక్తి అని ఎవరు కూడా ఆయన్ని గుర్తించలేకపోతున్నారు. కారణం ఏంటంటే అగ్రపీఠాన్ని కోరుకోలేదు ఆయన. హల్లెలూయా. నేను చెప్పే పని లేదు, ఇక్కడ వీళ్ళు కుర్చీ లేరు. నేను మొన్న చీరాల్లో ప్రేయర్ జరిగితే అక్కడికి వెళ్ళేటప్పటికి బ్రదర్ కుర్చీలో కూర్చున్నాడు.
కుర్చీలు తీసేయండి అని చెప్పాలి కదా, కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వచ్చి కుర్చీలు తీపిస్తే వాళ్ళకి చిన్నతనం అవుద్ది. కొంచెం బాగున్నాయిలేండి కుర్చీలు అవి. మేము ఇంత మంచి కుర్చీలు కష్టపడి తెప్పించేస్తే పాస్టర్ గారు కుర్చీలు తీపిచ్చేసి మమ్మల్ని అవమానపరిచాడు అంటారని మళ్ళీ నేను సభ యొక్క మర్యాదని గౌరవించాలి కాబట్టి ఆ కుర్చీలో కూర్చున్నాను. మోకరించి కింద ప్రార్థన చేసి ఆ కుర్చీలో కూర్చు. అగ్రపీఠం కోరుకోకూడదు. నన్ను గణపరచాలి, గొప్ప చేయాలి, నా పేరు చెప్పాలి, నేనంటే ఏంది, నా గురించి అనే ఆ యొక్క ఇదనేది కోరుకోకూడదు. చాలామంది ఊరికే అలుగుతారు. మా పాస్టర్లో చాలా ఎక్కువ. నన్ను పిలవలేదు, పూర్తి పేరు పెట్టి ఇంటి పేరు పెట్టి పిలవలేదు అంటారు. అదేంది రెవరెండ్ పెట్టి పిలవలేదంటారు, పాస్టర్ గారు అనలేదంటారు. చాలా ప్రాబ్లమ్స్ సేవకులతో. చాలా గౌరవాలు కోరుకుంటారు. అలా కోరుకోవద్దు బాబు మీరు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన తగ్గించుకోవటమే కాదు, తగ్గించుకునేటట్లుగా ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆయన్ని సిలువేసింది. తగ్గింపుని ఎవరైతే అలా చూపిస్తూ అలా తగ్గింపును నేర్పిస్తారో వాళ్ళంటే ఇష్టం ఉండదు, చాలా కష్టమేస్తుంది. ఈయన ఉండడు, చెప్పండి, ఈయన ఉండడు, మనల్ని ఉండనీయుడు. ఈయన అనుభవించడు, మనల్ని అనుభవించు. ఈయన చేతకానుడు. ఈయనకి అటువంటి ఒక దాన్ని ఏమంటారు, విలువలు తెలవు. స్టేజ్ మేనర్స్, స్టేజ్ రిచ్నెస్ తెలియదు వీళ్ళకి అని అనుకుంటారు. నా యేసయ్యని ఆయన ఆకాశమైన సింహాసనం, భూమి పాదపీఠం. నువ్వు కూర్చున్న పీట భూమి ఆకాశంలో పట్టజాలని యేసయ్య అంత తగ్గించుకొని వచ్చి ఆ తగ్గింపుని నేర్పిస్తూ ఉంటే, చూపిస్తూ ఉంటే, ఆయనను ఎరగటం కాదు కదా, ఆయనని ఎలా చూశారంటే వీడిని ఎప్పుడు చంపేద్దామా, వీడు కనపడకుండా చేద్దామా అన్నట్లుగా చూశారు. కానీ ప్రభువు ఏం నేర్పిస్తూ ఉన్నాడు ఆయనతో ఉన్న వారికి, ఆ జనులకు. చదువుతాం ఆ మాటని మనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము పెండ్లి విందుకు పిలిచినప్పుడు అన్న మాట ఉంటుంది. లూకా సువార్త 14:11 చదవడమా? లూకా సువార్త 14:11. ఆ పై మాట ఉంటుంది చూడండి. పెండ్లి విందుకేని అది 9, 8 అక్కడ పిలిచినప్పుడు అగ్రపీఠాల మీద కూర్చోవద్దాను. 8వ వచనం, నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చోవద్దు. పిలువబడగా వచ్చి ఇతనికి చోటిమ్ము అని నీతో చెప్పును. అప్పుడు నీ వాల్యూ తగ్గిపోతుంది. నీ వాల్యూ అప్పుడు తగ్గటం కాదు, నీ వాల్యూ ఎప్పుడు తగ్గించుకుంటే అప్పుడు నువ్వు హెచ్చించబడతావు అని శిష్యులకి, తనతో ఉన్న వారికి ఆ మాట చెప్పి ఆయన 11వ వచనం అంటున్నాడు కదా, తను హెచ్చించుకున్నవాడు ఆటోమేటిక్గా తగ్గించబడతాడు. తను ఏంటి ఈయన గ్రీజు పూసుకుంటాడు, రోడ్డు మీద ఈయన ఏంది ఆ పనులు చేసుకుంటాడు, ఈయనేంది అలా జీవిస్తాడు, ఈయనేంది అంత సింపుల్ సిటీగా ఆ పిచ్చి బట్టలు వేసుకుని తిరుగుతాడు, ఏంది ఈయన లైఫ్ స్టైల్ ఎందుకు అట్లా? వాల్యూ ఇవ్వాల్సిన ఆయన ఎవరంటే ఆయన. హల్లెలూయా. మన లైఫ్ స్టైల్ ద్వారా ఆయనకి వాల్యూ రావాలి. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, తాను ఈ లోకంలో ఇలాగుంటే వాల్యూ ఉండదు. మంచి బట్ట వేయాలి. ఎంత చొక్కా? ఎంత? 10,000 ఈ చొక్కా. ప్యాంట్ ఎంత తెలుసా? 15,000. అట్లా వచ్చి పాస్టర్ గారు చెప్పులు విడంగానే చెప్పులు చూస్తే అబ్బో MRPS
4,500 రూపీస్. అప్పుడు ఇంక పాస్టర్ గారికి వాల్యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గొప్పతనం. ఈ యేసు ప్రభువుకి ఏమో అట్టుంటాం చేత కాదు. ఈ బాప్తిసం ఇచ్చేవాహను కూడా ఆ టైప్ కాదు. ఏం కట్టుకుంటావా బట్టలు అంటే ఇది తలకు మొలకు తోలు తట్టి అంట. తోలు తట్టి ఏం తిండి తింటావు బాబు? మీకు ఏమన్నా కొంచెం రోటీ మంచి 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 మటన్లో స్పెషల్ పార్ట్స్ ఏమన్నా అంటే ఈయన అంటాడు, నేను మిడతలు తింటానయ్యా. అడిగితేనా మిడతలు తింటాను. అంత రెడీమేడ్ ఫుడ్, ఎవరు సిద్ధపరిచేది కాదు అది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీకు ఏంటి అంత ప్రభు త్రోవలను సరళం చేస్తున్నప్పుడే నాకు బలం వస్తుంది. నా సామర్థ్యం అంతా ప్రభు పనిచేయటంలోనే, నా ప్రభుని మహిమపరచటంలోనే, యేసయ్య కోసం బ్రతకటంలోనే, యేసయ్య యొక్క చిత్తాన్ని చేయటంలోనే, యేసయ్యను గొప్ప చేయటంలోనే, యేసయ్య యొక్క మనస్సును చాటించటంలోనే, నా యేసయ్య కార్యములను అనేకులు తెలుసుకొని అనుభవించేట్లుగా సిద్ధపరచడానికి నేను వచ్చాను. ఒకసారి మనం అడగాలి, ఎందుకయ్యా నన్ను రక్తమిచ్చుకున్నావు? మీ అమ్మ కూడా నిన్ను రక్తమిచ్చే కన్నది. అయితే నువ్వు అడగాలి, యేసయ్యా నన్ను ఎందుకయ్యా రక్తమంతా ఇచ్చి ఎందుకు కొన్నావయ్యా అని మనం అడగాలి. ఎందుకు సంపాదించాడు? నా కొరకు నువ్వు ఆ రక్తాన్ని కారిస్తే, నా కొరకు నువ్వు ఆ ఊరి వెలుపుట గవిని వెలుపుట దిక్కులేని వాడేలాగా హీనమైన ఘోరమైన మరణం అనుభవిస్తే నువ్వు ఎందుకు అని నేను ఎందుకు ఆలోచించట్లేదయ్యా? ఒక్కసారి ఆలోచిస్తే మనము తగ్గించుకో అనే మెసేజ్ మనము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తగ్గింపు ఆటోమేటిక్గా మనకు వస్త్రంగా మార్చబడుగాక. హల్లెలూయా. ఆ తగ్గింపుని మనము కలిగి ఉండాలి. ఆ తగ్గింపును కలిగి ఉన్నవాడే మన యేసయ్య. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో అంత తగ్గించుకున్నవాడు స్త్రీలకు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను. అలాగా మనము ఎక్కడ కూడా కనపడకుందుము గాక. ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. మనలో యేసయ్య కనపడాలి. మనలో యేసయ్య కనపడేట్లుగా మనల్ని తగ్గించుకుందాము కాక. ఆ తర్వాత రెండవ మాట మనం యేసు ప్రభు చెప్పిన మాటను మనం ధ్యానిస్తే లూకాసు వార్తలోనే 18వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. ఇతడెవరు? అతనేమో పరిసయ్యుడు, వాక్యమును చెప్పే వాక్యోపదేశకుడు, దైవకుడు, వాక్యమంతా ఎరిగి ఉన్నవాడు, మంచి ప్రార్థనా జీవితం, ఉపవాస జీవితం కలిగి ఉన్నవాడు, ఒక గుర్తింపదగిన వ్యక్తి పరిసయ్యుడు. ఇతను సుంకరి, తప్పుడోడు, పాపి, పాప పనులు చేసేవాడు. ఇతనికి మంచి సాక్ష్యం లేదు. అతనేమో ఎవరు? పరిసయ్యుడేమో అతని కంటే, పరిసయ్యుని కంటే ఇతడు సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. ఏంటి ఇతను నీతిమంతునిగా తీర్చుకొనుటలో గొప్పతనం అంటే, ఇతను తను దేవుని కొరకు చేసిన వాటిని గురించి, ఇతను కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేసి ఉంటాడు, చేయకుండా ఏం లేడు. అయితే ఇతను ఒక సుంకర అవ్వటం మూలన ఇతనికి ఏమర్థమైందంటే, నేను ప్రభువుకి పనికిరాని వాడిని, నేను యోగ్యత లేని వాడిని, నన్ను అసలు ప్రభు కనికరిస్తాడా? అయ్యా నన్ను కనికరిస్తావా? గుండెలు బాదుకుంటా కొట్టుకొని నీ వైపు నేను కన్నులెత్తి ప్రార్థన చేసినా కూడా నన్ను కనికరించడానికి నేను యోగ్యుడిని కాదయ్యా. నాలో ఏ మాత్రము అర్హత లేదు. నా ప్రార్థన నువ్వు వింటున్నావు అని అనుకుంటానికి నాకు ఏమాత్రం అర్హత లేదయ్యా. నేను యోగ్యత లేను గుండెలు బాదుకుంటూ నీ వైపు కనులెత్తడానికి కూడా నేను పాత్రుడు కాదయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన వింటున్నప్పుడు ఆ ప్రార్థన అతన్ని నీతిమంతునిగా చేసింది. నీతిమంతునిగా చేయటం మాత్రమే కాదు, అక్కడ మీరు కొంచెం ముందుకు వచ్చి చూడండి, అతడంట తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా?
ఆ తగ్గింపు కలిగి ఉన్నందున అతన్ని నీతిమంతుడిగా అంగీకరించిన దేవుడు అతని కొరకు సిద్ధపరిచిన ఇంటికి తీసుకెళ్ళాడు అంటున్నాను. ఆమెన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టచ్చు కదా. పరలోకంలో ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన చేసిన ప్రార్థన బట్టి, ఆయన స్థితిని బట్టి నూతన యెరూషలేముకి వెళ్ళిపోయాడు. చిన్న ప్రార్థనతో తన హృదయాన్ని సిద్ధపరచుకొని, నేను అర్హతగా, పాత్రతగా, యోగ్యతగా లేనయ్యా, నీ వైపు కళ్ళెత్తడానికి కూడా పనికి మాలోని ప్రభువా అయ్యా అని గుండెలు బాదుకుంటా నిజముగా ఏడుస్తూ మొరపెడుతూ ప్రార్థన చేసిన అతని ప్రార్థనని యాక్సెప్ట్ చేసి అప్పటికప్పుడు ఇతను నీతిమంతుడు, ఇతని కొరకు ఒక ఇల్లు సిద్ధపరచండి. ఆమేన్. పరలోకంలో అతనికి ఇల్లు ఉంది. ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతడెవరండి? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు, దశంభాగం కరెక్ట్గా ఇస్తాడు, వాక్యం ప్రతిదినము ధ్యానిస్తాడు, 3 పూట్ల రోజుకు ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ ప్రార్థనలు చెప్తున్నాడు ఈయన. పైగా ఆడికిలాగా ఉండను, ఈడికిలాగా ఉండను, ఇంకొకళ్ళలాగా ఉండను, నిక్కాస్. పరిసైడండి. నేను అట్టంటాడు అనుకుంటున్నా, వాళ్ళలాగా కనపడుతున్నాను నీకు ఎట్ట కనపడుతున్నా? ఆడికిలాగా కాదు, ఈడికిలాగా కాదు, ఇంకొకళ్ళలాగా కాదు, నేను నిక్కాస్, ఒరిజిను, నేనే కన్యకని అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు ఇతను. ఎస్, అతను చెప్పేదంతా నిజమే. కానీ అతనికి తెలియని విషయం ఏంటి తెలుసా? అతని స్వనీతి అతనికి మురికాలంలో గొడ్డయింది. అతను నీతిమంతుడు కాకుండా చేసిందండి. ఎంత ఘోరంగా తలుచుకుంటే గుండె బద్దలైపోతుంది. ప్రభు అంటున్నాడు అక్కడ కింద వచ్చినానికి రండి, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. అక్కడ కూడా ఇదే ఓడింగ్, తగ్గింపబడునని. ఎవడో తగ్గించడం కాదు, నీకు నువ్వే తగ్గించుకుంటున్నావు. ఇంకెవడన్నా తగ్గిస్తే, నేను తగ్గించుకున్నప్పుడు ఇంకోటి తగ్గిస్తే ఏమైంది అన్నా? నిన్ను అంత మాట అన్నారనా? ఆల్రెడీ ఇంకెంతో మాటల బండి ఇంత మాట ఉందిలే, అంత మాటేగా, అంత మాటే. అటువంటి మనస్సు నేచర్ అనేది శుంకర్లో ఉంది. అతనింటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నూతన యెరూషలేమును సొంతం చేసుకున్నాడు శుంకరే. ఒకప్పుడు నువ్వెవరు అనేది క్వశ్చన్ కాదు, ఇప్పుడు నువ్వేంటి, నీ అడ్రస్ ఏంటి? రైట్ నౌ, ఈ క్షణం నుంచి నువ్వెవరివి? నీ అడ్రస్ మారిపోతుంది. నువ్వు సియోను, నువ్వు నూతన యెరూషలేము, నువ్వు ప్రభు సిద్ధపరిచిన ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో నిలవబడ్డావు. హల్లెలూయా. జస్ట్ ఇన్ ర్యాపిడ్ ఆఫ్ సెకండ్స్, క్షణ మాత్రములో దేవుడు నీ జీవితాన్ని అలా మార్చేసి ఆయన వద్దకు చేర్చుకుంటాడు. అలా తగ్గించుకోవాలి. ఆ గొప్ప స్థితిని, స్థానాన్ని తగ్గించుకోకుండా కోరుకోవాలి. హల్లెలూయా. నీ జీవితం దేవుని కొరకు ఎలాగ మార్చబడాలి? నీ జీవితం దేవుడి కొరకు ఎలాగ మార్చబడాలి? హల్లెలూయా. దేవుడు పౌలుకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి హింసకుడు, దూషకుడుగా, హానికరుడుగా వెళ్తుంటే ఒకటే స్ట్రోక్, దెబ్బకు పడిపోయాడు. ఎవరయ్యా నువ్వు నన్ను ఎట్ట పడేసావు? టచ్ అని పడేయటం కాదు, ఆటోమేటిక్గా వెలుక్కు పడిపోయాడు. నువ్వు హింసిస్తున్న యేసుని అని చెప్పినప్పుడు అతను మారిన తర్వాత అతని జీవిత విధానం చూస్తే, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తే నాలో జీవించున్నాడు. ఇక మీద నేను జీవిస్తున్న జీవితం నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసు దేవుని కొరకు, దేవుని కుమారుని కొరకు జీవించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా ఇటువంటి జీవితం చేయాలి. జీవితం ఎవరి కొరకు? నీ కొరక. ఎప్పుడు నీ కార్యం ఉంటుందో తెలియదు. తన ఇంటికి సుంకర్ని పిలుచుకొని తీసుకొని వెళ్ళిపోయాడు నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడు అడ్రస్ మారిపోతూ ఉంటుంది. ఆమేన్. తర్వాత 3వదిగా చెప్పమంటారా, ముగిద్దామా? చెప్పమంటున్నోళ్ళే అల్లులే చెప్పండి. రేపు అంతా రావాలి. పాస్టర్ గారు ఎట్ట చేశాడు, అట్ట చేశాడు.
లేనిపోయిన ఇవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నాం, బాధపడాల్సి వస్తుంది. ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టి నేను బాధపడతాను? మిమ్మల్ని బాధ పెట్టకుండా సంతోషపెట్టి నేను బాధపడినా పర్వాలా. హల్లెలూయా. అది మన యేసయ్య లక్షణం. అది ఆయన ఏందో మెసేజ్ చెప్తుంటే 2-3 రోజులు గడిచిపోయింది. ఇక్కడ ఒక కొంచెంసేపు కూడా 20 నిమిషాలు 30 నిమిషాలు గడిచిందో లేదో అప్పుడే భోజనం అవుతున్నట్లుగా, ఆకలి అవుతున్నట్టుగా టైం అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పనులు ఉన్నాయి, రేపొద్దున మళ్ళీ ఆఫీసులకు పనులకి. హల్లెలూయా. 3వ విషయం కూడా చెప్పుకుందాం. మార్కు సువార్త 8:32. ఇక్కడ జరుగుతున్న సంభవం ఏంటంటే, యేసయ్య ఆ జరగబోయే పరిస్థితిని గురించి చెప్తా ఉన్నాడు. ఇలా జరగబోతూ ఉంది అని అది చెప్తా ఉంటే వెంటనే పేతురు యేసయ్య చేయబట్టుకొని గద్దిస్తూ ఉన్నాడు. సూపర్ సేవకుడు అనుకున్నాడో లేకపోతే ఇతను ప్రపంచ పాస్టర్ అనుకున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ యేసు ప్రభు చేయబట్టుకొని గద్దిస్తున్నాడు. అలా జరగకుండాగాక అంటున్నాడు. యేసు ప్రభుకి ఏం అర్థం కాల. ఓరి బాబు, వీడికి పెద్ద దెయ్యం పట్టింది, సాతానా వెనక్కు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులని మనస్కరించుచున్నావు కానీ మనస్కరింపకున్నావు అని పేతుర్ని గద్దించెను. తర్వాత ఆయన 34 వచ్చినానికి వద్దాం. శిష్యుల్ని జనసమూహాన్ని అందరిని పిలిచి నన్ను ఎవరైనా వెంబడించాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే రిజెక్ట్ చేసుకోవాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. హల్లెలూయా. తన్ను తాను చెప్పండి అందరూ, ఉపేక్షించుకొని. డిఎల్ మూడీ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిజం చెప్పండి, మీకు తెలుసా? చెప్పన్నాను కదా అని చెప్పి పడేడు. డిఎల్ మోడీ గారు, ఆయన ఇంగ్లాండో అమెరికానో నాకు తెలియనప్పుడు తెలియదని చెప్పాలి. ఆ దేశానికి సంబంధించిన దైవజనుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను ఇబ్బంది పెట్టబడిన వ్యక్తుల్లో, నేను బాధించబడిన, శ్రమ పెట్టబడిన వ్యక్తుల్లో ఈ డిఎల్ మోడీ గాడి మూలానే నేను ఎక్కువ ఇబ్బంది పడ్డా. ఈ డిఎల్ మోడీ గాడు నన్ను ఇబ్బంది పెట్టినట్టు, టార్చర్ పెట్టినట్టు, నాకు ఆటంకం ఉన్నట్టు ఇంకెవరు లేరు. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థమైన వాళ్ళు చెయ్యొత్తే ఆమె చెప్పండి. బా, అర్థం కాలేదు. నేను చెప్తాను. నా పేరేంటి? జోసఫ్. నేనంటాను, నాకు నేనే అనుకుంటున్నా, అరే జోసఫు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళలో నాతో నేనే మాట్లాడకుండా, అరే జోసఫు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళల్లో జోసఫ్ గారు ఉన్నాడు చూసావా? జోసఫ్ గారు వాడు ఇబ్బంది పెట్టినట్టుగా వాడు ఎప్పుడు వెంటాడి నిన్ను ఆటంకపరిచి అడ్డుపడి నిన్ను భయంకరంగా, నిన్ను చాలా హడ్డీలుగా మారినట్లుగా, అడ్డంకుగా మారినట్టుగా ఇంకెవరూ లేరు నీకు. ఇప్పుడు అర్థమైందా? జోసఫ్ అంటే నేనే. నన్ను ఎవరు ఇబ్బంది పెడతలా, నన్ను నేనే. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను అనే దాన్ని నాలో లేకుండా చేసుకోవాలి. హల్లెలూయా. ప్రభు, నేనున్నానయ్యా, నీకు నేనున్నాను. యేసునామములో ఎవరు మరణమా నీ మీదకి వచ్చేది? మరణమా పా అంటున్నాడు పేతురన్న. మనలో కూడా చాలామంది అంటారండి, నేనున్నానన్నా, వాళ్ళలాగా కానే కాదు, నేను నికాస్ అన్నా, నెంబర్ 1. నాకు తెలుసన్నా, ఏసన్నా, ఏసై గారు నాకు తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు, మీరు ఎటువంటి వాళ్ళు, మీ అమ్మో మీరు కాబట్టి గెట్టన అవుతున్నారు అన్న. ఏసై గారు మీరు కాబట్టి గెట్టన అవుతున్నారండి. మామూలు విషయం కాదండి. ఈ మనుషులతో అసలు మీ ఇంట్లో పరిస్థితి లేదండి. ముందు ఆ యాకోబు కూడా నిన్ను ఎంత ఎగుతూ ఉంటాడు పొద్దుగూకులు. ఏసైని మీ అక్కలండి వాళ్ళు, సారీ అక్కలు కదా, చెల్లెలు కదా, మీ చెల్లెళ్ళండి వాళ్ళు ఏం సెటైర్లు వేస్తారండి మీ గురించి, ఏం చెప్పుకుంటారండి. ఏసయ్యకి
ఎటువంటి పరిస్థితి ఈ పేతురు అంటాడు, నేనున్నానండి, నేను అలాంటి కాదు, మీ చెల్లెళ్ళు అంటాడు కాదండి, నేను మీ సహోదరులు అంటోండి కాదు నేను. అది వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు చూసారా, ఇంత మెసేజ్ ఇంటా కూడా ఇబ్బంది పెడుతున్నారు చూసారా, ఇంత ఫలాలు అనుభవిస్తా కూడా, ఇంత ఆశీర్వాదం అనుభవిస్తా కూడా మిమ్మల్ని ఎప్పుడు చంపుదామని చూస్తున్నారు చూసారా, అలాంటి కాదండి నేను. యేసు నామంలో నీ కొరకు మరణాన్ని ఇప్పుడే గద్దెస్తున్నా సాతాన అని అంటున్నాడు యేసు. అని అబ్బాయి అందరు రండి శిష్యులరా, పేతురు నువ్వు కూడా అక్కడ నుంచి. విషయం ఏంటంటే, నన్ను వెంబడించాలంటే నన్ను తాను, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. బాగా చలిగా ఉన్నవాళ్ళు అలా చెప్పండి గట్టిగా. చలి లేదా? చలి లేదు అన్నోళ్ళు చెప్పండి. అబ్బా, హల్లెలూయా గట్టిగా చెప్దామా? ఇంతేనా సౌండ్ మందే? పరలోకానికి వినపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ పేతురుని అలా అన్న తర్వాత మరలా అందరిని దగ్గరికి పిలిచి, మీరు కింద వచ్చిన చదవండి, అక్కడ శిష్యుల్ని మనుషులందరినీ జనసమూహాన్ని పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ముందు తన్ను తాను ఉపేక్షించు. అరే జోసఫ్ పక్కబా యేసు ప్రభుదిరా స్థానం, యేసు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానంలో నువ్వు నుంచుంటావు ఏంది? ఆయన కదా నుంచో పెట్టాల్సింది, ఆయన కదా, ఆయనకి ఇచ్చే స్థానం నీకెందుకురా అని నీకు నువ్వు చెప్పుకోవాలి. హల్లెలూయా. ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలి. హల్లెలూయా. ఆ విధానంలో మనం దేవునికి అప్పగించుకుందాము గాక. కాబట్టి ప్రభువు మనల్ని అలాగ నడిపించడానికి కోరుకుంటూ ఉన్నాడు, అలాగ మనల్ని సిద్ధపరచాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి ఒక మాదిరిలో మనం వెళ్ళాలి. అట్లా వెళ్తున్నప్పుడే ఆ క్రీస్తుకు కలిగిన ఆ సంపూర్ణతకు సమానమైన మన విశ్వాసం విషయంలోనూ దేవుని కుమారుని జ్ఞానం గూర్చిన, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలంట. ఆ సంపూర్ణత ఎలా ఉండదంటే, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన, ఏమంటే ఈడు జోడు లేకపోతే ఎవరైనా చేసుకుంటారా? చెప్పాలి. నిన్ను చేసుకోవాలి అని అంటే అంత తగ్గింపు కలిగిన యేసయ్యకి అంత తగ్గింపు కలిగిన పెండ్లి కుమార్తె కావాలి. గుర్రాన్ని తీసుకొచ్చి గాడి దగ్గర నుంచో పెడితే ఏమవుతుంది? గుర్రం గాడిదా? నేను చెప్పింది అనాలి. గుర్రాన్ని నేను పెంచాను, గాడిద నేనే పెంచాను, గుర్రము గాడిద ఈడు జోడు కరెక్ట్గా ఉంది అంటే కుదరదు. గుర్రానికి ఆ గుర్రమే కావాలి. అట్లనే మన పెండ్లి కుమారుడైన యేసు, హల్లెలూయా, మన కొరకు గాడిద పిల్ల మీద ఆయన తగ్గించుకొని వస్తూ ప్రభు పేరిట వచ్చువానికి జయము హోసన్నా అనే గొప్ప జయధ్వజమై ఉన్న ఆయనకు మనం ఎవరమై ఉండాలంటే అంత తగ్గింపు. ఆమేన్. అందరూ మోకరిద్దామా? అందరూ మోకరిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. అందరూ నోరు తెరుద్దామా?